CGTMSE లోన్ అంటే ఏంటి? CGTMSE రుణ ప్రక్రియ యొక్క ఉద్దేశం ఏంటి? CGTMSE లోన్ కోసం కీలక సమాచారం ఏముండాలి? రుణగ్రహీతలు గుర్తుంచుకోవాల్సిన షరతులు ఏంటి? CGTMSE ప్రయోజనాలను వినియోగించుకోవడానికి అన్ని ఎంటిటీలు అనుమతించబడవా? CGTMSE లోన్ కోసం దరఖాస్తు చేయడం ఎలా? CGTMSE రుణ ప్రక్రియకు అవసరమైన పత్రాలు ఏంటి? CGTMSE లోన్ వడ్డీ రేట్ ఎంత? వ్యాపారాల కోసం CGTMSE యొక్క ప్రయోజనాలు ఏంటి? ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. CGTMSE అనేది తగినంత ఆర్థిక బ్యాకప్ లేని వారికి సహాయం చేయడానికి ఉద్దేశించిన పథకం. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు సహాయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలంలో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ గురించి చింతించకుండా కొత్త వ్యాపారాలు తమ ఆలోచనలను ప్రయత్నించడంలో ఈ పథకం సహాయపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. CGTMSE అంటే ఏంటి అంటే, మీరు భారతదేశంలో నివసిస్తుంటే మీరు CGTMSE అనే సాధారణ పథకాన్ని చూసి ఉండవచ్చు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న పరిమిత లేదా నమ్మదగని సమాచారం కారణంగా చాలా మంది దాని అర్థం తెలుసుకోలేకపోయారు. ఇవాళ మన వీడియోలో CGTMSEకి సంబంధించిన మొత్తం సమాచారం స్పష్టంగా ఇవ్వబోతున్నారు. CGTMSE పూర్తి ఫారం మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ కు విస్తరించింది. CGTMSE అనేది కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడే పథకం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఉంది. అలాగే ఇది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రియాశీల భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పథకం అధికారికంగా 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. నేడు CGTMSE పథకం దాదాపు 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది మరియు అత్యంత విజయవంతమైంది. అంటే సక్సెస్ఫుల్ అయిందని అర్థం. దాని పేరు సూచించినట్లుగా ఆర్థిక సంస్థలకు అవసరమైన క్రెడిట్ హామీని కలిగి ఉండేలా చేస్తోంది. క్రెడిట్ గ్యారంటీతో వారు చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు నిధులు సమకూర్చగలరు. ట్రస్ట్ ఆర్థిక సంస్థలకు బ్యాకప్ చేయడానికి ముందు CGTMSE పథకం నిబంధనలు మరియు షరతులను అనుసరించాలి. ఎక్కువ సమయం ఆర్థిక లోపాల కారణంగా ప్రజలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం మానేస్తారు. వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు కొనసాగించడానికి వారికి అవసరమైన బ్యాకప్ లేదు. వ్యాపారం యొక్క పరిమాణం చిన్నది మరియు ఆర్థిక అవసరం తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీలు విఫలమవుతున్నాయి. CGTMSE ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది మరియు కొలాటరల్ ఫ్రీ తనఖాలు లేకుండా రుణాలను అందించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తుంది. ఇక అర్హత కలిగిన ఆర్థిక సంస్థ మాత్రమే అటువంటి గ్రాంట్లను అందించగలదు. రుణగ్రహీత మంజూరైన మొత్తాన్ని తిరిగి చెల్లించగలరని ఆర్థిక సంస్థ హామీ ఇస్తుంది. ఈ హామీ అంటే సంస్థ మొదటి తరం నుంచి వ్యవస్థాపకులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టింది. ఇది దేశ వ్యాపార సంస్కృతిని మెరుగుపరుస్తుంది. అలాగే ఆశాజనక ఆలోచనలతో మొదటిసారిగా వ్యాపారం చేసే వ్యక్తులు దాన్ని పెద్దదిగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ ఆలోచనలు, విధానాలు లేదా 3 పక్షాల నుండి హామీల అవసరం ద్వారా నిరోధించబడవు. కొత్త వారికి సేఫ్టీ కార్డ్ లేనప్పుడు CGTMSE రుణాలు నమ్మకమైన మద్దతు మరియు దృష్టిని అందిస్తాయి. CGTMSE రుణ ప్రక్రియ యొక్క ఆసక్తికరమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. ఈ పథకం ఒక బలమైన వ్యూహంపై దృష్టి పెడుతుంది. ఎంచుకున్న వ్యాపారానికి క్రెడిట్ లేదా నగదు ప్రవాహం సాధ్యమైనంత సాఫీగా ఉండేలా ఇది నిర్ధారిస్తోంది. అందువల్ల కొత్త లోన్ స్కీమ్ ను యాక్సెస్ చేయడానికి అన్ని CGTMSE ఛార్జీలు నెరవేరుతాయని ఇది సూచిస్తోంది. CGTMSE పథకం ఎలా నిర్వహించబడిందో చూద్దాం పదండి. సపోజ్ వ్యాపారవేత్త రుణంపై డిఫాల్ట్ అయ్యాడు అనుకుందాం. మొత్తానికి గరిష్టంగా 75% నుంచి 85% వరకు హామీ ఇస్తారు. మొత్తం 50 లక్షల రూపాయల వరకు గరిష్ట పరిమితిని చేసుకోగలరు. రుణగ్రహీతలు సపోజ్ 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్య ఉన్న సంఖ్యను కోట్ చేసినప్పుడు హామీ మొత్తం 50,000 రూపాయలకి పడిపోతుంది. ఇక సంస్థ చిన్నది మరియు పెట్టుబడి 5 లక్షల రూపాయలతో ప్రారంభమవుతుంది అనుకుంటే ఆ సందర్భంలో తిరిగి చెల్లింపు హామీ 85% వరకు ఉంటుంది. సపోజ్ ఒక మహిళ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తే గ్యారంటీ రీపేమెంట్ మొత్తం 80% వరకు ఉంటుంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎవరైనా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని అనుకుందాం. ఆ సందర్భంలో గ్యారంటీ రీపేమెంట్ 80% వరకు ఉంటుంది. ఈ స్కీమ్ తిరిగి చెల్లించడం అనేది లోన్, వడ్డీ లేదా బకాయి మొత్తం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇక కొత్త లోన్ స్కీమ్ కోసం అతి తక్కువ ఎంపిక చేయబడుతోంది. విఫలమైన వ్యాపార యూనిట్లకు ఖచ్చితంగా పునరావాసం అవసరం. ఈ సందర్భంలో రుణదాతకు ₹1,00,00,000 వరకు మద్దతు ఉంది. అయితే వైఫల్యం, వ్యాపార యాజమాన్యం, నియంత్రణ మరియు ఆకాంక్షలను మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ మద్దతు అమల్లోకి వస్తుంది. ఇక రిటైల్ వ్యాపారంలో నిమగ్నమైన మధ్య తరహా వ్యాపారాలు హామీ మొత్తంలో 50% అందించబడతాయి. ఇక్కడ గరిష్ట పరిమితి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక CGTMSE లోన్ కు కీలక సమాచారం: రుణదాతలు దరఖాస్తును ఆమోదించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. CGTMSE క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు మరియు షరతులను గుర్తుంచుకోవాలి. ఈ లోన్ యొక్క క్రెడిట్ గ్యారంటీ థర్డ్ పార్టీ లేదా కొలాటరల్ సపోర్ట్ అవసరమైన వారికి మాత్రమే. ఈ పథకం NBFC ని కూడా సహకరించడానికి అనుమతిస్తుంది. సహకారం అందించడం NBFC సంస్థలకు గరిష్టంగా ₹2,00,00,000 వరకు పరిమితి విధించబడుతుంది. ఈ మొత్తం రుణగ్రహీత అభ్యర్థించిన లోన్ మొత్తంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేయడానికి ఉద్దేశించబడింది. ప్రొవైడర్
లెండర్లు మరియు రుణగ్రహీతలు కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉండాలి. అవేంటో చూద్దాం. స్కెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఈ పథకంలో పాల్గొనవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు CGTMSE పథకంలో పాల్గొనవచ్చు. SIDBI, SFB, NBFC, NSIC మరియు NEDF బ్యాంకులు కూడా పాల్గొనవచ్చు. అన్ని రుణ సంస్థలు CGTMSEతో ఒప్పందాన్ని ఏర్పరచుకోవాలి లేదా వారు ట్రస్ట్ ఫర్ ది పర్పస్ తో ఒప్పందం చేసుకోవాలి. ఇక ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అవి క్రియాశీల సభ్య రుణ సంస్థలు MLIగా మారతాయి. ప్రస్తుతం దీనిలో 131 మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న మరియు కొత్త చిన్న మధ్య తరహా సంస్థలు కొత్త రుణ పథకం ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు. రుణగ్రహీతలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని షరతులు ఇక్కడ ఉన్నాయి, చూడండి. గ్యారంటీ మొత్తం 62.5 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ సౌకర్యం 50 లక్షలు దాటకూడదు. కొన్ని సందర్భాల్లో హామీ మొత్తం 65 లక్షల వరకు ఉండవచ్చు. క్రెడిట్ సౌకర్యం 50 లక్షల రూపాయలు దాటితే గరిష్ట హామీ మొత్తం ₹1,00,00,000 పరిమితం చేయబడుతుంది. ఇక రుణం NPA అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా ప్రకటించబడితే లోన్ మొత్తంపై టర్మ్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసేటప్పుడు దాఖలు చేసిన తేదీ ఉపయోగించబడుతుంది. ఇక్కడ అప్పు ఉన్న రుణ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు. CGTMSE ప్రయోజనాలను వినియోగించుకోవడానికి అన్ని ఎంటిటీలు అనుమతించబడవు. అందువల్ల పాలసీలో కొన్ని మినహాయింపులు ఎంటిటీలకు ఇవ్వబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, చిల్లర వ్యాపారము, అట్లాగే వ్యవసాయము, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, స్వయం సహాయక సంస్థలు ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. CGTMSE లోన్ కోసం దరఖాస్తు చేయడం ఎలా? ఇక ఈ స్కీమ్ మంజూరు చేసిన తర్వాత రుణదాతలు 3 నెలలు ముగిసేలోపు CGTMSE ఆమోదించబడిన సంస్థలను సంప్రదించాలి. తాజాగా వారు 2వ త్రైమాసికం అంటే 2 నెలలు ముగిసేలోపు చేరుకోవాలి. CGTMSE రుసుము చెల్లించినప్పుడే హామీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు కొత్త రుణ పథకం ప్రయోజనాలు మరియు షరతులు శూన్యం. దరఖాస్తు సమయంలో పాలసీ యొక్క పదవీ కాలం అంగీకరించబడుతుంది. కవరేజ్ టర్మ్ మరియు కాంపోజిట్ లోన్లు రెండింటికి విస్తరించబడతాయి. మరోవైపు రుణగ్రహీతలకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఆఫర్ చేస్తే కాల వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. వాస్తవానికి CGTMSE ద్వారా పదవీ కాలాన్ని పునర్నిర్వచించవచ్చు. ఈ సందర్భాల్లో CGTMSE కోట్ చేసిన కాల వ్యవధికి కవ వ్యవధి సవరించబడుతుంది. CGTMSE రుణ ప్రక్రియకు అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాం. రుణం తీసుకోవడానికి సాధారణంగా వివిధ సంక్లిష్ట దశలు అవసరమవుతాయి. అయితే CGTMSE రుణాలు రుణగ్రహీత నుంచి ఏమి ఆశిస్తున్నాయో అర్థం చేసుకోవడం చాలా సులభం. కంపెనీ సరైన ధృవీకరణ, పన్ను రిజిస్ట్రేషన్ లేదా ఆమోదాలు వంటి అవసరమైన పత్రాలతో నమోదు చేయబడాలి. ఇది పరిమిత కంపెనీ, భాగస్వామ్య సంస్థ లేదా యాజమాన్యమై ఉండాలి. బ్రాండ్ స్థానాన్ని అర్థం చేసుకోవడానికి మార్కెట్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగించి ప్రాజెక్టులను మూల్యాంకనం చేయాలి. ఇక ఈ నివేదిక తప్పనిసరిగా మరియు కవర్ చేస్తోంది ప్రమోటర్ ప్రొఫైల్, వ్యాపార నమూనా మరియు ఆర్థిక అంశాలు ఏంటో చూద్దాం. అవసరమైన పత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత CGTMSEకి ఒక దరఖాస్తును సమర్పించాలి. అధికారులు దరఖాస్తు ఫారం మరియు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. రుణగ్రహీతగా మీ వాటాను అర్థం చేసుకోవడానికి ఈ ప్రక్రియ వారికి సహాయపడుతుంది. మీరు నిజంగా యోగ్యమైన అభ్యర్థి అయితే వాటిని ధృవీకరించడానికి ఇది వారికి అనుమతిస్తుంది. అప్పుడు రుణదాత విధానాలను అనుసరించి మంజూరు ఆమోదించబడుతుంది లేదా తిరస్కరించబడుతుంది. ఒకవేళ రుణదాత రుణాన్ని మంజూరు చేయాలని ఎంచుకుంటే వారు CGTMSE వద్ద అభ్యర్థనను ఫైల్ చేయాలి. అప్పుడు గ్యారంటీ కవర్ కోసం దరఖాస్తు పూర్తిగా రుణదాతపై ఆధారపడి ఉంటుంది మరియు అవసరమైన వాటి కోసం దాఖలు చేయడంలో వారికి తక్షణమే ఉపయోగపడుతుంది. ఇక ప్రతి లోన్ లాగే రుణదాతలు రుణగ్రహీతల నుండి రుసుము వసూలు చేస్తారు. ఈ ఛార్జ్ వడ్డీ రేటుకు సమానం. సగటున CGTMSE రుణ వడ్డీ రేటు 14 నుంచి 18% మధ్య ఉంటుంది. ఇక CGTMSE 11 నిబంధనలు ఏంటో చూద్దాం. ఉదాహరణకు CGTMSE లోన్ రికవరీ రుసుము ఏప్రిల్ 1వ తేదీ తర్వాత మార్చబడింది. 2018 రుణం పొందిన సంవత్సరంలో గ్యారంటీ మొత్తంపై మాత్రమే రుసుము వసూలు చేయాలని నిర్ణయించబడింది. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత బకాయిలు మొత్తంపై రుసుము వసూలు చేయబడుతుంది. ఈ ప్రక్రియ తర్వాతి సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఇక వ్యాపారాల కోసం CGTMSE యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. అది చిన్న సంస్థ అయినా లేదా మధ్య తరహా కంపెనీ అయినా సంస్థలు మరియు వాటి ప్రయత్నాలు భారతదేశం యొక్క మొత్తం GDPకి తీవ్రంగా దోహదం చేస్తాయి. SMEలు మరియు MSMEలు రెండు దేశ GDPలో 10% దోహదపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ సహకారం బ్యాంకులు మరియు ఇతర అధికారులకు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి అనేక కారణాలను అందిస్తుంది. ఈ కంపెనీలో 5 కోట్ల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. అనేక కారణాల వల్ల బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతకు డబ్బు ఎలా కేటాయించాలనే దానిపై కఠినమైన నిబంధనలు విధిస్తాయి. దురదృష్టవశాత్తు ఈ నిబంధనల ప్రకారం చాలా మంది ప్రతిష్టాత్మక రుణగ్రహీతలు తమ వెంచర్ ను ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక సహాయం కలిగి ఉండరు. CGTMSE అవాంతరాలు మరియు గొడవలను వదిలించుకోవడానికి చాలా దూరం వెళ్తుంది. అంతేకాకుండా అటువంటి వ్యాపారవేత్తలకు నిధులు సమకూరుస్తున్నప్పుడు రుణదాతలు ఉదారంగా ఉండటానికి ఇది ఒక కారణాన్ని ఇస్తుంది. మొత్తం మీద CGTMSE మీకు సహాయం చేస్తోంది. మీకు గొప్ప ఆలోచన మరియు తక్కువ డబ్బు ఉంటే ఏదైనా గుర్తింపు పొందిన రుణదాత నుండి రుణాన్ని పొందడంలో మీకు సహాయపడే
అత్యుత్తమ పథకాలలో ఇది ఒకటి. సో అర్థమైంది కదా, ఈ స్కీమ్కి సంబంధించి పిన్ టు పిన్ ఎలా అప్లై చేయాలి, మరింత సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఎవరైతే ఈ స్కీమ్ని యూజ్ చేసుకొని బిజినెస్ ప్రారంభించారో వారే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ వ్యాపారాన్ని మొదలు పెట్టేసేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.